ఒక చిన్న సినిమా క్యాంటీన్లు వేయించిన సాదా పప్పు. ఆ తర్వాత కోట్ల మంది మనసులు, కోట్ల రూపాయల మార్కెట్ని ఎలా గెలిచిందో తెలుసా? ఇది బాలాజీ వేఫర్స్ రుచి వెనుక ఉన్న అసలైన కథ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు కథలోనికి వెళ్దాం. ఇది 1974 కథ. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన ఒక రైతు కుటుంబంలో పుట్టిన చందుబాయి బిరానీ కేవలం 15 ఏళ్ల వయసులో తన అన్నదమ్ములతో కలిసి ఏం చేయాలో తెలియక ఒక బిజినెస్ కళతో గ్రామం వదిలాడు. వీరికి వచ్చిన మొదటి అవకాశం వారి తండ్రి పోపట్ బై పొలం అమ్మి ఇచ్చిన 20,000 రూపాయలు. కానీ దురదృష్టం, ఫామ్ ఎక్విప్మెంట్ బిజినెస్ మొత్తం ఘోరంగా విఫలమైంది. మొత్తం డబ్బు పోయింది, కానీ ఆశ మాత్రం కాదు. అప్పుడు రాజ్కోట్లోని యాస్టోన్ సినిమాలో ఒక చిన్న క్యాంటీన్ నుండి ఒక చిన్న ఆలోచన పుట్టింది. పేపర్స్ అమ్మితే ఎలా ఉంటుంది? ఆ సాదాసీదా నిర్ణయం ఇప్పుడు మొత్తం ఇండియా పేపర్స్ మార్కెట్ని మార్చివేసింది. 1974 నుంచి 89 వరకు వారు తమ ఇంట్లోనే వేఫర్స్ తయారు చేసి సైకిల్ మీద, స్కూటర్ మీద మొత్తం రాజ్కోట్ అమ్ముతూ ఉండేవారు. ఒకటే లక్ష్యం, తక్కువ ధరలో ఎక్కువ రుచి. 1989లో మొదటి మెగా ఫెసిలిటీ GITC. 1992లో బాలాజీ వేఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 మెగా ఫ్యాక్టరీలు. 2008లో 9.5% మార్కెట్. 2012లో 13.7% మార్కెట్. గుజరాత్లో మాత్రం 90% మార్కెట్ మాత్రం బాలాజీదే. వెస్టర్న్ ఇండియాలో 71%తో సుల్తాన్ ఆఫ్ వేఫర్స్గా నిలిచింది. పెప్సికో మాత్రం అసూయపడింది. తన డిజైన్ కాపీ చేశారని కోర్టులో కేసు వేసింది. కోర్టు బాలాజీ ప్యాకేజ్ మార్చమంది, కానీ మారలేదు ఒకటే విషయం, కస్టమర్ల ప్రేమ. బాలాజీ వేఫర్స్ రహస్యం సింపుల్: టేస్ట్, కన్సిస్టెన్సీ, అఫోర్డబిలిటీ. వేఫర్స్ జ్యాదా వాహ్ వాహ్ అని చెప్పిన మాట నిజంగానే ప్రజలకు తెలిసిన రుచి ఇచ్చింది. బాలాజీ కథ మనకు నేర్పింది, వదిలిపెట్టకపోవడం అంటే పర్సిస్టెన్స్, కష్టపడి ఎదగడం అంటే రెసిలియన్స్, సమస్యల్ని పరిష్కరించేది ఇన్నోవేషన్, మనుషుల్ని నమ్మి పనిచేయడం డెలిగేషన్, ఆదాయం కంటే రొటేషన్ ముఖ్యం.